ప్రస్తుతం మనం మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఉన్నాము. మనం ఆసియా ఖండంలోనే అత్యధిక రైస్ మిల్లులు కలిగినటువంటి పట్టణాల్లో మిర్యాలగూడ ఒకటిగా మనం పేరుంది. కానీ పేరు గొప్ప ఊరి దిబ్బగానే మనం చూస్తూ ఉన్నాం. నిత్యం రాకపోకలు, దాంతోపాటుగా రైస్ మిల్లులు, అదేవిధంగా మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి చెత్త చెదారమంతా ఇక్కడ ఉన్నటువంటి మిర్యాలగూడ పట్టణంలో ఈదలగూడెం దగ్గరలో ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డ్లో దీంట్లో వేస్తూ ఉన్నారు. మనం దీన్ని చూసుకుంటూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లు ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్నట్టు మార్కెట్ యార్డ్లో వ్యర్థ పదార్థాలు కానీ కావచ్చు, దాంతోపాటుగా మన పట్టణంలో చెత్త చెదారం అంతా తీసుకొచ్చి ఇక్కడ వేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటూ ఉంటే ఇక్కడ నిత్యం రాకపోకలు జరుగుతూ ఉంటాయి. వాహనదారులకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇది చూసుకున్నట్టయితే వాళ్ళకి ఈ వాయు కాలుష్యం వల్ల చాలా అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి గూడూరు అయితేమి, ఈదలగూడెం అయితేంది, బంధం అయితేంది, ఇష్టాపురం, అవంతిపురం, బదలాపురం గ్రామస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో కూడా శనార్థిలో ఈ కథనం పైన ప్రత్యేక కథనం కూడా రాశాము. ఎమ్మెల్యే గారు దీనికి స్పందించి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దీని మీద తక్షణ చర్యలు కూడా చేస్తామని చెప్పి గతంలో తెలిపారు. ఇదే విధంగా మేము చూసుకుంటున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ నిత్యం సంవత్సరంలో 365 రోజులు ఇక్కడ మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. సంవత్సరంలో 365 రోజులు ఈ విధంగానే పొగ కానీ గాలి దుమారానికి పక్కన ఉన్నటువంటి చిలకలలో వ్యవసాయ భూములలో పడతా ఉంది. రైతులు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పశువులు ఏదైతే ఉన్నాయో వాటికి కూడా ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్ళడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఈ ప్లాస్టిక్ తింటుంటే ఈ పశువులు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను తినడం ద్వారా వాటికి అనారోగ్యం పాలై అక్కడ వాటికి చనిపోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా గతంలో ఎన్నోసార్లు అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కార్పొరేటర్లకు కానీ కౌన్సిలర్లకు కానీ ఎన్నోసార్లు వీళ్ళకు విన్నవించుకున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఇప్పటికైనా అధికారులు దీని మీద స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను నా మిర్యాలగూడ అనే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్లాస్టిక్ రహిత మిర్యాలగూడగా తీర్చిదిద్దాలని చెప్పి ఆగస్టు 15న చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అయితే ఏంది, దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ నిరంతరంగా ప్లాస్టిక్ని నివారించడంలో సఫలమవుతారా విఫలమవుతారా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డు పెద్ద ఎత్తున మనం ఏదైతే చూస్తూ ఉన్నామో 365 రోజులు ఇదే నిత్యం ఇలాగే కాలుస్తూ ఈ పొగ వాయు కాలుష్యం అనేది ఇక్కడ చుట్టుపక్కల వాహనదారులకైతే నిత్యం రాకపోకలకి చాలా అంతరాయం ఏర్పడుతూ ఉంది. వాళ్ళకు మాత్రం అనారోగ్య బారిన చాలామంది పడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉన్నదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుండి వేరే దగ్గరికి మార్చాలని చెప్పి పట్టణానికి దూరంగా మార్చాలని చెప్పి ఎన్నోసార్లు ఈ ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ డంపింగ్ యార్డ్ అనేది ఏదైతే ఉందో ఈ పట్టణానికి దూరంగా పెట్టి అసలు ప్రజలకి ఇబ్బంది కలగకుండా, పశుగ్రాసానికి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి మేము ఈ క్యూ న్యూస్ ద్వారా మేము ప్రత్యేక కథనం తెలియజేస్తాం. గత పాలకులు ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యర్థ పదార్థాలు ఈ డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ని తొలగించి ఎరువుగా తయారు చేద్దామని చెప్పి ఇక్కడ ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసి ఇందులో కొన్ని పరికరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని పరికరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక షెడ్డు లాగా ఏర్పాటు చేసి ఇందులో ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం, పర్యావరణాన్ని కాపాడుతున్నాం అనే కొన్ని విజువల్స్లో వాళ్ళ స్లోగన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఏం జరిగిందో కానీ వాళ్ళు మొత్తం ఈ ఎరువులు చేసే పనిలో మాత్రం సక్సెస్ కాలేకపోయారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వ్యవసాయ రైతు ఉన్నారు, ఇతని మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతూ ఉంది ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ వల్ల? మా పంట పొలాలు ఏమంటే డంపింగ్ యార్డ్ ఉన్నదండి. ఆ డంపింగ్ యార్డ్ వల్ల చెత్త చెదారం, గాలి, దుమ్ము, ధూళి మా పొలాలు మేము పనిచేసుకోలేకపోతున్నాం. మేము పంటలు పండించుకోలేకపోతున్నాం.
ఇక ఈగలు అట్లా చెత్త చెదరం వల్ల ఈగలు దోమలు మా మీద వాలడం, మాకు జబ్బులు రావడం, ఈ చెత్త చెదరం వల్ల పందులు కుక్కల వల్ల మా పంట ఆగమవుతుంది, పంట నాశనం చేస్తున్నాయి. ఆ పందుల బెడద బాగుంది, కుక్కలు బాగున్నాయి. కుక్కలు మా ఎమ్మడి పడి కరుస్తాయి, అసలు వెనకంగా పడేవి. మా పక్కనే బోర్లు ఉన్నాయండి, ఆ బోర్ల వాటర్ కూడా తాగలేకపోతున్నాం. మేము ఇంటికాంచి నీళ్ళు తెచ్చుకొని తాగాల్సి వస్తుంది. ఆ బోర్ల వల్ల మా పంట పొలాలు కూడా నీరు కాలుష్యం అవుతుంది, లోపల జలాలు కూడా. దీనికి స్పందించి అధికారులు ఇక్కడ చెత్త డంపింగ్ యార్డ్ని తొలగించగలరని మనవి. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ వాళ్ళు ఒకటే కోరుతా ఉన్నారు, ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ తరలించాలనే వాళ్ళ డిమాండ్ అయితే మనకు బలంగా వినిపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా అధికారులు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ నుండి వేరే దగ్గరికి తరలించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.